నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ప్రధానాంశాలు. విజయవాడ ఉగ్ర లింకుల కేసులో 5వ రోజు నిందితుల కస్టడీ. వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్న ఇంటెలిజెన్స్ అధికారులు. అమరావతిపై వైసీపీ దుష్ప్రచారాలు మానాలన్న పార్థసారథి. లేకుంటే భవిష్యత్తులో ఆ పార్టీకి పుట్టగతులుండవని వ్యాఖ్య. ప్రతి నియోజకవర్గంలో 2000 చొప్పున సూర్యఘర్ కనెక్షన్లే లక్ష్యం. ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని గొట్టిపాటి పిలుపు. టెక్నాలజీతో పాటు అప్డేట్ అయితేనే కెరీర్లో వృద్ధి. మార్పును అందిపుచ్చుకోవాలన్న ఏపీడీటీఐ చైర్మన్ శ్రీధర్. పశ్చిమాసియాలో 37వ రోజు భీకర దాడులు. 140 హెజ్బుల్లా ఉగ్రవాద స్థావరాల ధ్వంసం. ఇరాన్లో అమెరికా అత్యంత సాహసోపేతంగా చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది. శుక్రవారం నాటి దాడిలో F-15 యుద్ధ విమానం కూలగా గల్లంతైన పైలట్ను అమెరికా స్పెషల్ ఫోర్సెస్ సురక్షితంగా కాపాడాయి. ఇరాన్ గడ్డపై జరిగిన ఈ అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్ను మదర్ ఆఫ్ ఆల్ రెస్క్యూ ఆపరేషన్స్గా చెబుతున్నారు. శుక్రవారం ఇరాన్ కూల్చివేసిన అమెరికా యుద్ధ విమానం F-15లోని 2వ పైలట్ను అమెరికా ప్రత్యేక బలగాలు అత్యంత సాహసోపేతంగా రక్షించాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ధృవీకరించారు. పైలట్కు గాయాలయ్యాయని, త్వరలో కోలుకుంటాడని తెలిపారు. శత్రువుల వద్ద తమ వారిని అమెరికా సైన్యం ఎప్పటికీ ఒంటరిగా విడిచిపెట్టదని స్పష్టం చేశారు. కాగా తీవ్రంగా గాయపడ్డ పైలట్ను అమెరికా బలగాలు కువైట్కు తరలించి చికిత్సను అందిస్తున్నాయి. అంతకుముందు గల్లంతైన పైలట్ కోసం దేహ్ దస్ట్ పర్వతాల్లో ఇరాన్ గ్రౌండ్ ఫోర్స్, అమెరికా స్పెషల్ ఫోర్స్కు మధ్య భీకర పోరు జరిగింది. కింద ఉన్న అమెరికా స్పెషల్ ఫోర్స్కు పైనుంచి అమెరికా వైమానిక దళం సాయం చేసింది. పైలట్ను బందీగా చేసుకునేందుకు యత్నించిన ఇరాన్ గ్రౌండ్ ఫోర్స్ స్థానిక గిరిజన మిలీషియాపై బ్లాక్ హాక్ హెలికాప్టర్లోని మెషిన్ గన్లు, రాకెట్ లాంచర్లు విరుచుకుపడ్డాయి. దీంతో కొన్ని గంటల తర్వాత అమెరికా స్పెషల్ ఫోర్స్ పైచేయి సాధించి పైలట్ను రెస్క్యూ చేయగలిగాయి. అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ కోసం అమెరికా కేవలం ఒక హెలికాప్టర్ను పంపలేదు. స్పెషల్ ఆపరేషన్స్, సైబర్, స్పేస్ ఫోర్స్ యూనిట్లకు చెందిన 100 మంది ప్రత్యేక బలగాలు ఈ మిషన్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. శత్రువుల రాడార్లను జూమ్ చేయటం, శాటిలైట్ల ద్వారా పైలట్ కదలికలను ట్రాక్ చేయడం ద్వారా ఈ ఆపరేషన్ విజయవంతమైనట్లు సమాచారం. పైలట్ కూడా రెస్క్యూ టీం చేరే వరకు అత్యంత చాకచక్యంగా శత్రువులకు చిక్కకుండా ప్రాణాలను కాపాడుకున్నాడు. పైలట్ను రెస్క్యూ చేసేందుకు వెళ్లిన కమాండోలు ఒక మారుమూల ప్రాంతంలో తమ C-130 విమానాల్ని దింపాల్సి వచ్చింది. ఆపరేషన్ తర్వాత ఆ విమానాల దగ్గరకు చేరుకోవడం కష్టం కావడంతో మరో 3 విమానాల్లో కువైట్కు వెళ్లిపోయారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న 2 విమానాలు ఇరాన్ సైన్యం చేతిలో పడొద్దన్న ఉద్దేశంతో వాటిని స్వయంగా పేల్చివేశారు. నలభై 48 గంటల్లో ఒప్పందం కుదుర్చుకోకుంటే భీకర దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికలను ఇరాన్ కొట్టిపారేసింది. ట్రంప్ అల్టిమేటంను నిస్సహాయమైన, అస్థిరమైన, మూర్ఖపు చర్యగా అభివర్ణించింది. ట్రంప్ కోసం నరకద్వారాలు తెరుచుకుంటాయని హెచ్చరించింది. వరుస ఓటములను చవిచూస్తున్న వేళ యుద్ధోన్మాదుడైన ట్రంప్ నిరాశ, అవివేకంతో నియంత్రణ కోల్పోయి మాట్లాడుతున్నారని ఐఆర్జీసీ సైనిక ప్రతినిధి ఎద్దేవా చేశారు. ఇరాన్ జాతీయ ఆస్తులు, మౌలిక సదుపాయాలపై నిజంగా దాడులు చేస్తే ఆ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఇజ్రాయెల్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని, గల్ఫ్ దేశాల్లోని అమెరికా అఫిలియేటెడ్ స్కూళ్లు సహా ఇతర అన్ని సంస్థలపై విరుచుకుపడతామని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా చమురు ధరలు పెరిగి పాకిస్తాన్ అల్లాడుతోంది. దాయాది దేశంలోని విద్యార్థులు, దినసరి కూలీలు, సామాన్య ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు యుద్ధంతో తమకేం సంబంధమని, ఈ భారాన్ని తమపై ఎందుకు మోపుతున్నారని పాక్ ప్రభుత్వాన్ని అక్కడి ప్రజలు నిలదీస్తున్నారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా హర్ముజ్ జలసంధి మూసివేయడంతో పాకిస్తాన్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురును దిగుమతి చేసుకుంటోంది. దీని ప్రభావంతో పాక్లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ అనూహ్య ధరల పెంపు
లాహోర్, ఇస్లామాబాద్ సహా ప్రధాన నగరాల్లోని సామాన్యుల నడ్డి విరుస్తోంది. ముఖ్యంగా విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజువారీ ఖర్చులు భరించలేక కాలేజీలకు వెళ్లడానికి కూడా విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. తమకు అందుబాటులో ఉండే ద్విచక్ర వాహనాలను బయటకు తీయాలంటేనే జంకుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. తమను ఆదుకోవాలని పాక్ ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేస్తున్నారు. इस टाइम पेट्रोल की प्राइसेस कहाँ पे चली गई? आप बताएं हम क्या करें? अगर हम काम भी करें, जो मर्जी करें, हम कर रहे हैं अल्हम्दुलिल्लाह सारा कुछ, लेकिन ये हम कैसे मैनेज कर सकते हैं इतना पेट्रोल? फिर यही बनेगा कि ये बाइक घर में रख देंगे, ये शो पीस रह जाएंगी, बस चलने के लायक नहीं रहेंगे। यही अपील है कि इसमें हमारे लिए कोई गुंजाइश की जाए ताकि हम इसको कर सकें यूज, ये सारा कुछ कर सकें। పాకిస్తాన్లో చమురు ధరల పెంపుపై ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. ప్రాంతీయంగా నెలకొన్న అస్థిరత పాకిస్తాన్ లాంటి బలహీనమైన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన సమర్థించుకున్నారు. అయితే ఉద్రిక్తతలు తగ్గించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తున్నామని, ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలకు ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. పాక్ ప్రభుత్వం దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అత్యంత దారుణంగా ఉంది. పెట్రోల్ ధరల పెంపుతో తమ బతుకులు కష్టంగా మారాయని ఇస్లామాబాద్కు చెందిన స్థానికుడు ఒకరు తెలిపారు. యుద్ధం వల్ల తాము భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. చమురు ధరలు పెరుగుదల ఫుడ్ డెలివరీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒక్కో రైడుకు తమకు చాలా తక్కువ ఆదాయం వస్తుందని, ఇప్పుడు ఆకాస్త సంపాదన కూడా పెట్రోల్కే పోతోందని పేషావర్కు చెందిన స్థానికుడు వాపోయారు. పాక్లో నెలకొన్న పరిణామాలపై కరాచీకి చెందిన ప్రముఖ ఆర్థికవేత్త జిబ్రాన్ సర్ఫరాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన ఇంధన ధరల భారమంతా వినియోగదారులపైనే పడుతుందన్నారు. దీనివల్ల నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయి అల్పాదాయ వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆయన హెచ్చరించారు. అంతర్జాతీయంగా చమురు ధరలు ఎప్పుడు తగ్గుముఖం పడతాయనే దానిపైనే పాకిస్తాన్ సామాన్యుల భవిష్యత్తు ఆధారపడి ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. పెంచిన ఇంధన ధరల కారణంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాకిస్తాన్ ప్రభుత్వం కాస్త కిందకు దిగివచ్చింది. రాత్రికి రాత్రే పెట్రోల్ ధరలను సుమారు 80 పాకిస్తానీ రూపాయలు తగ్గించింది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 378 పాకిస్తానీ రూపాయలకు చేరుకుంది. కనీసం నెల రోజుల పాటు ఈ ధరలో ఎలాంటి మార్పు ఉండదని ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. చమురు ధరలను నియంత్రణలో ఉంచడానికి తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. చంద్రుడి వైపు దూసుకెళ్తున్న ఆర్టెమిస్ 2 వ్యోమగాములకు మరోసారి టాయిలెట్ సమస్య ఎదురైంది. $23 మిలియన్ వ్యయంతో రూపొందించిన ఈ అత్యాధునిక టాయిలెట్ ప్రయోగం జరిగినప్పటి నుంచే మొరాయిస్తోంది. తాజాగా అక్కడ కాలిన వాసన వచ్చినట్లు వ్యోమగాములు మిషన్ కంట్రోల్ సెంటర్కు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతానికి వ్యోమగాములు యూరిన్ కలెక్షన్ బ్యాగులను వాడాల్సిందిగా మిషన్ కంట్రోల్ సూచించింది. అయితే ఘన పదార్థాల విసర్జనకు మాత్రం టాయిలెట్ ఇంకా అందుబాటులోనే ఉందని నాసా తెలిపింది. మూత్రం బయటకు వెళ్లే పైపులో మంచు గడ్డకట్టి అడ్డంకి ఏర్పడి ఉండవచ్చని నాసా ఇంజనీర్లు అనుమానిస్తున్నారు. చంద్రుడి దిశగా సగం కన్నా ఎక్కువ దూరం ప్రయాణించిన వ్యోమగాములు భూమి చాలా చిన్నదిగా కనిపిస్తోందని, జాబిల్లి మాత్రం పెద్దగా అయ్యాడని ఉత్సాహంగా తెలిపారు. సోమవారం నాటికి వీరు చంద్రుడి సమీపానికి చేరుకుంటారు. ఏప్రిల్ 10న పసిఫిక్ మహాసముద్రంలో స్ప్లాష్ డౌన్ కానున్నారు. ఉగ్రలింకుల కేసులో 5 రోజుల నిందితుల కస్టడీ విచారణ కొనసాగుతోంది. విజయవాడ టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఇంటెలిజెన్స్ అధికారులు నిందితులను లోతుగా ఆరా తీస్తున్నారు. 4 రోజులుగా వివిధ కోణాల్లో ప్రశ్నించిన అధికారులు కీలక విషయాలను రాబట్టినట్లు సమాచారం. రహంతుల్లా షరీఫ్, మహమ్మద్ డానిష్, మేజా సోహేల్ బేగ్, సైదా బేగం, అబ్దుల్ సలాంను విచారిస్తున్నారు. ఇప్పటికే నిందితులు జిహాద్ కోసం తాము ప్రాణాలను తెగించి దేనికైనా సిద్ధపడ్డామని నిందితులు వెల్లడించినట్లు శనివారం జరిపిన విచారణలో తెలిసింది. ఏక్యూఐఎస్ ఐసిస్తో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు వీరు అంగీకరించినట్లు సమాచారం. కొన్ని రోజులు ఆగి ఉంటే తాము జిహాదీ శిక్షణ నిమిత్తం పాకిస్తాన్కు వెళ్లే వాళ్ళమని చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుతం విజయవాడ 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తు అధికారిగా నగర పశ్చిమ ఏసీపీ దుర్గారావు వ్యవహరిస్తున్నారు.
5 నిందితుల కస్టడీ నేటితో ముగియనుంది. మిగిలిన నిందితుల కస్టడీ పిటిషన్పై సోమవారం కోర్టులో విచారణకు రానుంది. వీరి కస్టడీతో పాటు హోంలో ఉన్న మైనర్ను కూడా పోలీసులు ప్రశ్నించిన అనంతరం కేసును నగర పోలీసులు జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ చేయనున్నారు. కూటమి ప్రభుత్వం తెచ్చిన బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమం జిల్లాల అధికారుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతోంది. గతంలో ఉన్న విధానం ప్రకారం రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కొన్ని నెలలకి జిల్లాకు కేటాయింపుల వివరాలు అందేవి. దాన్ని మార్చేసిన కూటమి సర్కార్ పద్దు పెట్టిన వెంటనే జిల్లాలకు ఏ మేరకు నిధులు ఇచ్చారనే విషయాలను తెలియజేస్తోంది. అనంతపురంలో నిర్వహించిన సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ విధానంతో ఏ కార్యక్రమాలకు ఎంత ఖర్చు పెట్టొచ్చనే దానిపై ముందే స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు. ఇది ఎంతో ఉపయుక్తంగా ఉందని చెబుతున్నారు. భవిష్యత్తులో నియోజకవర్గం, మండలాల స్థాయికి ఈ విధానాన్ని తీసుకువెళ్లనున్నారు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే బడ్జెట్ వచ్చిన తర్వాత మళ్ళా హెడ్ ఆఫీస్ నుంచి మాకు మీ జిల్లాకి ఇంత బడ్జెట్ అయ్యింది అనేది మాకు కమ్యూనికేషన్ కొద్ది తర్వాత వచ్చేది. వచ్చిన తర్వాత కూడా మనము యాక్షన్ ప్లాన్ అన్నది ముందే ఇచ్చినా కూడా యాక్షన్ ప్లాన్కి సరిపడా కూడా బడ్జెట్ వస్తుందా రాదా అన్నది మాకు ఐడియా ఉండేది కాదు. వన్స్ బడ్జెట్ బుక్లో వచ్చినా కూడా మా జిల్లాకి ఇంత వస్తుంది అనేది మాకు డిస్ట్రిక్ట్ అధికారులకి వెంటనే ఐడియా ఉండేది కాదు. కొంచెం టైం తర్వాత మాకు తెలిసేది. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు మార్చిలో బడ్జెట్ పెట్టడము, వెంటనే మా నోటీస్లో కూడా మీ జిల్లాకి ఇంత, ఈ స్కీమ్ కింద ఇంత బడ్జెట్ వచ్చింది, దీన్ని ఇంటర్న్ మీరు కాన్స్టిట్యున్సీ వారీగా కూడా డివైడ్ చేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. అంటే వెరీ బిగినింగ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్లోనే మాకు ఏ శాఖకి ఏ స్కీమ్ కింద ఎంత బడ్జెట్ అలొకేట్ చేశారన్నది మాకు ముందుగానే ఇవ్వడం చేత మేము ప్లానింగ్ అన్నది చక్కగా చేసుకొని ఏ విధంగా మనము ఈ యొక్క స్కీమ్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేయాలి, అదేవిధంగా ఓవరాల్గా జీవీఏ ప్రొడక్ట్ ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి అన్న దానిపైన మేము ఈ యొక్క పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. చివరిలో బడ్జెట్ రావడం, అది ల్యాప్స్ అవ్వడం అలాగుండేది. కానీ ఇప్పుడు ముందుగానే ప్రొజెక్షన్స్ ఇవ్వడం ఈ బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రాంలో ఎక్కడ కూడా ఎటువంటి ల్యాప్స్కి అవకాశం లేకుండా చక్కగా ప్రోగ్రామ్స్ని ఆర్గనైజ్ చేయడానికి, తద్వారా జీవీఏ పెంచడానికి అవకాశం ఉంటుందండి. ఈ ప్రోగ్రాము చాలా యూస్ఫుల్ అండి. ఇది నియోజకవర్గం వారీగా కూడా త్వరలో ఈ బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రాము అనేది ఈ మీటింగ్స్ అనేది జరగబోతున్నాయి. వాటన్నిటికీ కూడా మేము ఇప్పుడు ఏవైతే బడ్జెట్స్ మండలం వారీగా ఇచ్చామో వాటన్నింటినీ కూడా వాళ్ళకు తెలియజేసి అక్కడ అంతా కూడా డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. ముందుగానే ఏ వర్క్ ప్లాన్ చేసుకోవాలి, ఏ స్కీమ్కి ఎవరికి ఎంత ఖర్చు పెట్టాలనేది ముందే జిల్లా స్థాయి ఆఫీసర్ వరకు అర్థం చేసుకొని దీన్ని బడ్జెట్ను పూర్తిగా వినియోగించి, ముఖ్యంగా ఈ సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ కానీ వేరే అదర్ స్కీమ్స్ని పూర్తిగా వినియోగించుకునేలాగా ఒక వారం, అంటే ఇంకా మనం ఫైనాన్షియల్ ఇయర్లోకి రాకుండా ముందే ఒక వారం 10 రోజుల ముందే ప్రతి ఆఫీసర్ కూడా తెలియజేసి ఈ బడ్జెట్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేలాగా మన గవర్నమెంట్ ముందడుగు వేసింది. ఇది ఎప్పుడూ జరగలేదు ఇంతవరకు, ఫస్ట్ టైం ఇప్పుడే జరిగింది. రాష్ట్రాభివృద్ధిలో ప్రవాసాంధ్రులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. బాపట్ల జిల్లా చెరువు జమ్మలపాలెం వద్ద ఉన్నత పాఠశాలలో ప్రవాసాంధ్రులు విద్యాసాగర్, సుధాకర్ తమ తండ్రి పుల్లయ్య చౌదరి స్మారకార్థం 20 లక్షల రూపాయలతో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఉత్తర అమెరికా ప్రభుత్వ ప్రతినిధి కోమటి జయరాం, ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ల్యాబ్ను ప్రారంభించారు. P4 కార్యక్రమంలో భాగంగా ప్రవాసాంధ్రులు ముందుకు వచ్చి కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయడం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఎన్ఆర్ఐస్ అందరూ కూడా మేమందరం గర్విస్తున్నాం. ముందు కూడా ఎన్ఆర్ఐస్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ రిప్రజెంటేటివ్ ఎన్ఆర్ఐస్ ని వాళ్ళ గ్రామాలకు కనెక్ట్ చేయడం, వాళ్ళ గ్రామ అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తారని, తప్పకుండా ఈ బాధ్యతలు చంద్రబాబు గారు అప్పచెప్పిన బాధ్యతను తప్పకుండా నెరవేరుస్తారని తెలియజేసుకుంటారు. థ్యాంక్ యూ. మా గ్రామంలో పిల్లలు మాలాగే కంప్యూటర్లు నేర్చుకుని వాళ్ళకు కూడా బ్రహ్మాండమైన అవకాశాలు దొరకాలి, వాళ్ళు కూడా అమెరికా ఎందుకు పోకూడదు అనే ఒక చక్కటి ఆలోచనతో P4 కాన్సెప్ట్ కింద ఇక్కడ వాళ్ళు ఒక బ్రహ్మాండమైన కాంట్రిబ్యూషన్ చేసి చూపించారు. విద్యాసాగర్ గారు ఎన్ఆర్ఐలుగా ఉండి వాళ్ళ తమ్ముడు సుధాకర్ గారు కలిసి ఈ కార్యక్రమం చేయటం, అలాగే పక్కనే ఉన్న పల్లెల నుంచి పిల్లలు రావడానికి సైకిల్ ఇబ్బంది అయితే 400-500 సైకిళ్ళు ఇవ్వటం,
అలాగే ఊరికి మంచినీటి వసతి ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయడం అనేది చాలా హర్షణీయం. నిమ్మ రైతుల పంట పండుతోంది. వేసవి కాలంతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో నిమ్మకాయలకు భారీగా డిమాండ్ పెరగటం రైతులకు కలిసి వస్తోంది. నెల్లూరు జిల్లా పొదలకూరు మార్కెట్లో నిమ్మ బస్తా ధర 10,000 రూపాయలు పలుకుతోంది. కిలో నిమ్మ ధర 125 రూపాయల వరకు వెళ్తోంది. ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా చూసుకుంటే ఫిబ్రవరి దాకా నిమ్మకాయల పరిస్థితి దీనావస్థలో ఉండింది. చెట్లు వదిలేసే పరిస్థితి ఉంది. కాయలు మొత్తం కూడా కోసి కూలీలకు వచ్చే పరిస్థితి లేకుండా ఉంది. ఫిబ్రవరి నుంచి ఈ రోజు మార్కెట్ ఆశాజనకంగా ఉంది. 6,000 రూపాయల నుంచి ప్రస్తుతానికి 10,000 రూపాయల దాకా మార్కెట్ పెరిగి మార్కెట్ స్టెబిలిటీ కరెక్ట్ గా ఉండడం వల్ల రైతులకు కూడా ఆశాజనకంగా ఉంది. డబ్బులు కూడా మంచి డబ్బులు వచ్చాయి నిమ్మ రైతులకి, కాసిన వాళ్ళకి. ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఏలూరు, తెనాలి ఆ ఏరియా తక్కువగా ఉండడం వల్ల, బీజాపూర్ కాయలు తక్కువగా ఉండడం వల్ల మన రైతులకు డిమాండ్ వచ్చి మంచి రేట్లు అమ్ముతా ఉన్నాయి. ఈ రోజు నిమ్మకాయలు 100 రూపాయల నుంచి 130 రూపాయల ఒక కేజీ పోతా ఉన్నాయంటే చాలా ఆశాజనకంగా రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇదే రేట్లు కొంతకాలంగా నిలబడితే రైతులకు ఆశించినట్టుగా ప్రతి ఒక్కరికి కూడా 10 రూపాయల డబ్బులు వచ్చి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. గత వారం నుంచి చూస్తే బాగా రేట్లు పెరిగి రైతులు బాగా సంతోషంగా కలకల్లాడుతున్నారు. పోయి గత సంవత్సరం తీసుకుంటే ఈ సంవత్సరం చాలా డబుల్ రేట్లు పెరిగింది బాగా. ఇదే విధంగా ఉంటే తోటలో చాలా తక్కువగా ఉన్నాయి కాయలు. అందువల్ల ఏంటంటే రేట్లు పెరిగి రావడంగా మాకు చాలా సంతోషంగా ఉంది. మేము కలకల్లాడుతున్నాం. ఇంత మాత్రం ఉంటే మాకు బాగా ఇబ్బంది, ఇంకా పెరిగితే కూడా సంతోషమే మాకు. ఏఐ వినియోగంతో కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఏపీ డిజిటల్ టెక్నాలజీ ఇండస్ట్రీ చైర్మన్ శ్రీధర్ కొసరాజ్ తెలిపారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకునేందుకు యువత సిద్ధంగా ఉండాలన్నారు. ఏపీ ప్రభుత్వం సాంకేతికత వినియోగానికి పెద్దపీట వేస్తుందన్నారు. కళాశాలలు, వర్సిటీల్లో ఏఐపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామంటున్న ఏపీ డిజిటల్ టెక్నాలజీ ఇండస్ట్రీ చైర్మన్ శ్రీధర్ కొసరాజ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. ప్రస్తుతం ఏఐ యుగం నడుస్తుంది. ఏఐ ద్వారా సాంకేతికంగా ముందుకు వెళ్లేందుకు అటు ప్రభుత్వం అలాగే ఇటు విద్యా సంస్థలు కూడా ఆలోచిస్తున్నాయి. అసలు ఏఐ ఏంటి, ఏఐ ద్వారా ఎట్లాంటి పనులు చేస్తారు అన్న అంశాలను మనతో మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ కార్పొరేషన్ ఇండస్ట్రీ చైర్మన్ శ్రీధర్ కొసరాజు ఉన్నారు. ఆయనతో మాట్లాడదా. సార్ చెప్పండి, అసలు ఈ ఏఐ అంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏఐని ఎట్లా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటుంది? ఏఐ ఇన్ గవర్నెన్స్ కదా. సో గవర్నెన్స్లో చూస్తే ఇప్పుడు ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు మన చంద్రబాబు నాయుడు గారు ఎంత ఎహెడ్ ఉంటారు. సో మనం ఇప్పుడు 10 years తర్వాత వచ్చే టెక్నాలజీ గురించి మాట్లాడతారు సార్. ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీస్ ఇంకా యాక్చువల్గా ఇంకా ప్రాక్టికల్గా ఇండస్ట్రీలోకి రాలేదు, రీసెర్చ్లో ఉంది అది. సో సార్ ఆల్రెడీ ఇక్కడ అమరావతి క్వాంటమ్ వ్యాలీ అని పెడుతున్నారు. అలాగే ఏఐ మీద కూడా లాస్ట్ టర్మ్లోనే చాలా వర్క్ చేశారు. మీరు ఈ టర్మ్లో చూస్తే ఆల్రెడీ ఏఐ మీద ఐఏఎస్ ఆఫీసర్స్కి చాలా వర్క్షాప్స్ అయినాయి. మీరు ఏఐ బేస్డ్ వాట్సాప్ గవర్నెన్స్ ఉంది. సో గవర్నెన్స్లో అయితే ప్రతి డిపార్ట్మెంట్ అట్లీస్ట్ ఐ కెన్ సే నాకున్న నాలెడ్జ్లో 4-5 కీ డిపార్ట్మెంట్స్లో ఏఐ ఇంప్లిమెంటేషన్ అయ్యి ఉంది ఆల్రెడీ. ఎక్స్క్లూజివ్గా రియల్ టైమ్ గవర్నెన్స్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది. భాస్కర్ గారు సెక్రటరీ హెడ్ చేస్తున్నారు, సేమ్ ఐటీ సెక్రటరీ. మొత్తం కంట్రీ మొత్తం మీద ఏ స్టేట్లో కూడా ఇన్ని ఏఐ ఛాలెంజెస్ చేసి వాళ్ళకి క్యాష్ ప్రైజ్లు ఇవ్వడం అనేది ఎక్కడ ఎంత లేదు. సో డెఫినెట్గా గవర్నమెంట్ అయితే ఏ గవర్నెన్స్ ఏని డిపార్ట్మెంట్స్లో ఆల్రెడీ ఎంబైబ్ చేసేసింది. ఇంప్లిమెంటేషన్ బాగుందండి. మేము ఇండస్ట్రీ నుంచి డెఫినెట్గా మేము ఈ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఇండస్ట్రీలో అన్ని ఇండస్ట్రీస్ ఇంపాక్ట్ అవుతున్నాయి. కాలేజీలు కూడా స్టూడెంట్స్ ప్రత్యేక డిపార్ట్మెంట్ పెట్టి ఏఐ నేర్పిస్తున్నారు. ఇది స్టూడెంట్స్కి ఎట్లా ఉపయోగపడుతుంది సార్? మొత్తం వరల్డ్ ఐటీ ఇండస్ట్రీలో 25% తెలుగు వాళ్ళు ఉన్నారు. పర్టికులర్గా అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఐటీ అంటే తెలుగు వాళ్ళు డెఫినెట్గా ప్రతి ఫ్యామిలీ నుంచి ఒకళ్ళు యూఎస్లో ఉన్నట్టుగా ఉన్నారు ఐటీలో. సో ప్రతి వాళ్ళు ఏఐలోకి మూవ్ అవ్వాలి. ఇది ఓన్లీ ఐటీ ఇండస్ట్రీ కాదు, అన్ని సెక్టర్స్లోకి వెళ్ళింది. సో స్టూడెంట్స్ ఇప్పుడు మీరు చూస్తే ప్రతి కాలేజీలో మీరు ఏ ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడలో తీసుకున్న టాప్ యూనివర్సిటీస్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ చూస్తే కంప్యూటర్ సైన్స్లోనే పెద్ద యూనివర్సిటీలు అయితే 20-25 బ్రాంచ్లు ఉన్నాయి, బ్యాచ్లు ఉన్నాయి. అంటే మిగతా ఇంజనీరింగ్లో 2 బ్యాచ్లు ఉంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అన్ని బ్యాచెస్ ఉన్నాయి. అంటే అందరికీ అవేర్నెస్ ఉంది. ఇది నేర్చుకుంటేనే మనకు ఫ్యూచర్ ఉంటుందని కాలేజ్ కానీ, స్టూడెంట్ కానీ, జాబ్ సీకర్ కానీ, పేరెంట్స్ కానీ ఆస్పిరేషన్ ఉంది. అయితే ఇక్కడ నేను మీడియా ముఖంగా ఒక్క పాయింట్ చెప్పదలుచుకున్నానంటే, మనకి ఇంతకుముందు టెక్నాలజీ వేవ్స్ ఏదైతే వచ్చినాయో ప్రతి జనరల్గా ఇండస్ట్రీలో ఉన్న నాము ఏంటంటే ప్రతి 5 yearsకి ఒక టెక్నాలజీ చేంజ్ వస్తుంది. మనందరికీ తెలిసి ఇంటర్నెట్ వచ్చింది, క్లౌడ్ వచ్చింది, స్మార్ట్ ఫోన్ వచ్చింది, అలాగే ఏ అనుకుంటున్నారు. అయితే ఇది ఇప్పటి వరకు వచ్చిన రెవల్యూషన్స్ లాస్ట్ 20 years నుంచి వచ్చిన
చేంజెస్ వేవ్స్ అన్నీ ఒక లెక్క, ఒక్కటే ఒక లెక్క అండి. అంత చేంజ్ ఉండబోతుంది. సో ఐటీ ఇండస్ట్రీ ల్యాండ్స్కేప్ మొత్తం, అంటే మనం ఎలా పనిచేస్తాం, ఏ టైప్ ఆఫ్ జాబ్ చేస్తాం, ఏ టైప్ ఆఫ్ స్కిల్స్ కావాలనేది చాలా మార్పు ఉంది. మనకు ఆల్రెడీ అది ఎక్స్పీరియన్స్ అవుతున్నారు, అందరికీ ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. నేను మీడియా ముఖ్యంగా స్టూడెంట్స్కి, పర్టికులర్గా పేరెంట్స్కి చెప్పదలుచుకుంది ఏంటంటే, టెక్నాలజీ ఇప్పుడు నేర్చుకున్న ఓరియంటేషను, బేసిక్ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటారంటే అది చాలా కష్టం అవుతుంది. మనము డొమైన్ స్కిల్స్ నేర్చుకుని ఏని ఆ డొమైన్ మీద, అంటే డొమైన్ అంటే ఇప్పుడు ఏ కానీ టెక్నాలజీ కానీ ఎవరు వాడతారండి? బిజినెసెస్ వాడతాయి. బిజినెస్ అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాడుతుంది, ఒక బ్యాంక్ వాడుతుంది, ఒక షిప్పింగ్ కంపెనీ వాడుతుంది, లేకపోతే ఒక లైఫ్ సైన్సెస్ కంపెనీస్, ఫార్మాసిటికల్ కంపెనీస్ వాడతాయి. అంటే ఇవి డిఫరెంట్ బిజినెసెస్ వాళ్ళు ఐటీని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు కొత్త నామ్ ఏంటంటే టెక్నాలజీ డెమోక్రటైజ్ అయిపోయింది. అంటే మనందరికీ తెలిసి వాళ్ళందరూ వాడుతున్నారు, చాట్‌జీపీటీ వాడుతున్నారు. మనకి ఏం కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ క్విక్గా ఫింగర్ టిప్స్లో వచ్చేస్తుంది. అలాగే ఐటీ సొల్యూషన్స్ కూడా ఈ ఏఐ ద్వారా, జెన్ఏఐ ద్వారా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అంటే మనకు ఒక బిజినెస్ డెవలప్మెంట్, ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ ఉంటే నేనే ప్రాంప్ట్ చేసుకుని నాకు కావాల్సిన ఐటీ సర్వీస్, ఐటీ సొల్యూషన్ డెవలప్ చేయించేసుకోవచ్చు, ఏ టెక్నాలజీ నాలెడ్జ్ లేకుండా. ఇది చాలా బిగ్ చేంజ్ అండి. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్, చాలా పెద్ద చేంజ్ ఇది. ఈ చేంజ్లో మనం సర్వైవ్ అవ్వాలి అంటే ఈ కంప్యూటర్ సైన్స్లో కానీ, ఏఐలో కానీ, మన పిల్లలందరూ ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇండియాలో కానీ పిల్లలందరూ జాబుల్లో కంఫర్టబుల్గా వెళ్ళాలి అంటే మంచి ప్యాకేజెస్తో మనం ఈ టెక్నాలజీ, ఏఐ స్కిల్స్తో పాటు డొమైన్ మీద కూడా మాస్టర్ చేసుకోవాలి. సో అది ఈ సదస్సు ఒక మెయిన్ ఉద్దేశం అండి. సార్, ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలా మందికి కూడా ఉపాధి అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందంటూ కూడా ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. అందులో వాస్తవం ఉందంటారా? కొంతవరకు డెఫినెట్గా నిజం ఉందండి. అంటే మనము కాస్మెటిక్గా మాట్లాడలేము. మనం చూసాం 3 రోజుల క్రితమే ఆరకల్ లే ఆఫ్ చేసింది. ఐటీ ఇండస్ట్రీలో కంట్రీలో 80 లక్షల మంది పనిచేస్తున్నారు. అందులో 10 లక్షల మంది బాటమ్ ఆఫ్ ది పిరమిడ్ అంటాం, అంటే బేసిక్ జాబ్స్ చేస్తున్నారు. వాళ్ళందరికీ చాలా ఇంపాక్ట్ అవబోతుంది డెఫినెట్గా ఏ వల్ల జాబ్స్ డిస్ప్లేస్ అవుతాయి. అయితే కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి, జాబ్ రోల్స్ మారుతాయి. మనము ప్రిపేర్ అయితే స్కిల్స్ కనుక ఇప్పుడు నేను ఇందాక అన్నట్టు డొమైన్ స్కిల్స్ కనుక మనం పెంచుకుని ఏఐని గట్టిగా వాడగలిగితే మనకు జాబ్ ఉంటుంది. డెఫినెట్గా మీరు అన్న కన్సర్న్ నిజం. జాబ్స్ పోతున్నాయి, జాబ్స్ ఇంకా పోతాయి. అది లోయర్ సెగ్మెంట్లు ఇంకెక్కువ డిస్ప్లేస్ అవుతాయండి. మనం దానికి తగ్గట్టుగా తయారవ్వాలి. ఇప్పుడు ఏఐకి సంబంధించి చూసుకున్నట్లయితే దాని ఏఐ వినియోగం ఎంత ఉందో మంచి కూడా అంతే ఉంది. దానికి తగ్గట్టు చెడు కూడా అట్లాగే జరుగుతుంది. కొన్ని సోషల్ మీడియాకి సంబంధించి ఏఐని దుర్వినియోగం చేస్తున్నారు. దీనికి ఏమన్నా అడ్డుకట్ట వేసే ఆప్షన్ కానీ లేకపోతే అవకాశం కానీ ఏదైనా ఉందా సార్? డెఫినెట్గా అండి. మీరు అన్నట్టు మంచి ఎంత జరుగుతుందో మిస్యూస్ కూడా అంతే ఉంది. ఇప్పుడు డీప్ ఫేక్ వీడియోస్ వస్తున్నాయి, సెలబ్రిటీస్, పొలిటికల్ లీడర్స్ వస్తాయి, చాలా ఉందండి. ఇప్పుడు యూఎస్ నుంచి కానీ యూరోప్లో కానీ కొద్దిగా స్ట్రాంగ్ ఏఐ యాక్ట్స్ ఉన్నాయి. అలాంటి యాక్ట్స్ తేకపోతే ఈ టెక్నాలజీని మిస్యూజ్ చేసి చాలా రకాలుగా పొలిటీషియన్స్ కానీ ఎందుకు ఒక సీఈఓ మాట్లాడినట్టుగా ఎంప్లాయీస్కి ఒక రాంగ్ మెసేజ్ పంపించవచ్చు. డెఫినెట్గా మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని ఆపాలంటే, ఎందుకంటే టెక్నాలజీలో ఓపెన్ సోర్స్ టూల్స్ వచ్చేసినాయి. మీరు టూల్ వాడేసి మీరు ఎవరికైనా ఇప్పుడు మీకు కావాలంటే మిమ్మల్ని డీప్ ఫేక్ చేసేసేయచ్చు. దీన్ని ఆపాలంటే గవర్నమెంట్ రెగ్యులేషన్స్ తీసుకురావాలి. అలాగే దాంట్లో కొన్ని నామ్స్ పెట్టాలి. అంటే కంటెంట్ ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఇది ఏఐ జనరేటెడ్ కంటెంట్ లేబులింగ్ అంటాం. అలా కొన్ని ప్రాక్టీసెస్ కనుక పెడితే దీన్ని ఆపచ్చు. ఇది గవర్నమెంట్ ఇనిషియేట్ చేసి ప్రస్తుతం ఏఐ వినియోగం అనేది విరివిగా పెరిగిన నేపథ్యంలో విద్యార్థులు కూడా దాని మీద అవగాహన పెంచుకుంటే ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉండదు కూడా ఉంటుంది. అలాగే ఈ ఏఐకి సంబంధించి ఏదైతే దుర్వినియోగం అవుతుందో దీనికి సంబంధించిన కొన్ని చట్టాలు చేస్తే ఆ దుర్వినియోగం అనేది అడ్డుకట్ట వేసే అవకాశం ఉండదు. ఇది కేంద్ర స్థాయిలో జరగాల్సిన అంశం కాబట్టి ఇప్పటికే ఆ ప్రయత్నాలన్నీ కూడా జరుగుతున్నాయి అంటూ కూడా ఈదర్ కొసరాజు చెప్తున్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, విజయవాడ. అన్ని దానాల్లోనూ అన్నదానం గొప్పదంటారు. అది పెద్దలకు. మరి పొత్తిళ్లలో ఉండే పసిపిల్లల పరిస్థితి ఏంటి? పుట్టగానే తల్లిపాలకు నోచుకొని చిన్నారుల ఆకలి తీర్చే దారేది. అలాంటి వారికి అమృతధారలు పంచుతోంది తల్లిపాల నిధి. తిరుపతిలో ఏర్పాటైన రాయలసీమలోని మొదటి మదర్ మిల్క్ బ్యాంక్ బిడ్డలకు వరంగా మారింది. తల్లి చనిపోయి అనాథలైన శిశువులు కొందరు, ప్రసవమైన వెంటనే పాలు రాక బిడ్డ ఆకలి తీర్చలేని తల్లులు మరికొందరు. ప్రసూతి ఆసుపత్రిలో వరంగా మారిన తల్లిపాల నిధి. పుట్టిన వెంటనే తల్లిపాలకు నోచుకోలేని పసికందులకు తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలోని తల్లిపాల నిధి ఒక వరంగా మారింది. రోటరీ క్లబ్ చొరవతో అత్యాధునిక సదుపాయాలు ఏర్పాటు చేసి తల్లిపాలను సురక్షితంగా భద్రపరుస్తున్నారు. రోజు ఆసుపత్రిలో ప్రసవించే తల్లులతో పాటు ఇతర ఆసుపత్రులు ఆసక్తి ఉన్న దాతల ఇళ్ల వద్దకు వెళ్లి తల్లిపాలు సేకరిస్తున్నారు. వాటికి పరీక్షలు నిర్వహించి 3 నెలల పాటు చెడిపోకుండా భద్రపరుస్తున్నారు. తల్లిపాలు
తల్లిపాలు దూరమై ఆకలితో అలమటించే పసికందులకు నిల్వ చేసిన ఆ పాలను అందిస్తున్నారు. C-సెక్షన్ జరిగిన 2 డేస్కి నాకు మిల్క్ రాలేదు. మిల్క్ బ్యాంక్ నుంచి 2 డేస్ నేను మిల్క్ తీసుకొచ్చుకున్నాను. మళ్ళీ నాకు మిల్క్ వచ్చాక గడ్డలు అయ్యాయి. నేను 3 టైమ్స్ నేను మిల్క్ బ్యాంక్కి మళ్ళీ మిల్క్ ఇచ్చాను సార్. ఫస్ట్ నా బేబీకి లేనప్పుడు నేను చాలా బాధపడ్డాను సార్. మళ్ళీ ఏరే బేబీకి నా మిల్క్ ఇవ్వడం వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. ఇంకొక బిడ్డ బాధపడకుండా నా మిల్క్ ఏరే బిడ్డలకు అందినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ బేబీకి పాలు చాలినప్పుడు ఈ మిల్క్ బ్యాంక్ అనేది మాకు చాలా ఉపయోగపడింది. ఇప్పుడు పాలు కొంచెం ఎక్కువ రావడం వల్ల మేము ఈ మిల్క్ బ్యాంక్కి అందివ్వగలుగుతా ఉన్నాం. మా బిడ్డ కాకుండా ఇంకొక బిడ్డకి పాలు ఇస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రీటర్మ్ డెలివరీ అయ్యాను, సో అందుకని పాలు 3 డేస్ లేవు. ఇక్కడే మిల్క్ బ్యాంక్లోనే 3 డేస్ తీసుకున్నాను. ఎక్కువ ఉంటే ఇక్కడ డొనేట్ చేస్తే, లేని పిల్లలకి వీళ్ళనేది ప్రొవైడ్ చేస్తారు. బాబుకి మిగిలితే నేను కూడా డొనేట్ చేస్తాను. ఎంతో మంది తల్లులు తమ దాతృత్వాన్ని చాటుకుంటూ తల్లిపాల నిధికి తోడ్పాటు అందిస్తున్నారు. 2 ఏళ్ల వ్యవధిలో 3876 మంది తల్లులు సుమారు 500 లీటర్ల పాలు దానం చేశారు. దాతల నుంచి సేకరించిన పాలతో 8600 మంది చిన్నారుల ఆకలి తీర్చారు. దాతల సంఖ్య ఏటా పెరుగుతోందని ఆసుపత్రి సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 3rd ఇయర్లోకి వచ్చాము. స్టార్టింగ్లో నుంచి ఇంకా ఇది డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతూ ఉంటుంది. హాస్పిటల్ నుంచి మదర్సే కాకుండా మనకు అవుట్ సైడ్ నుంచి కూడా వచ్చి మిల్క్ని డొనేట్ చేయడానికి చాలామంది వస్తున్నారు. ఫోన్ చేయడం ద్వారా సారే వెళ్ళి కలెక్ట్ చేసుకొని మిల్క్ని తెచ్చి ఇక్కడ మాకు స్టోర్ చేస్తున్నారు. ఆ కలెక్ట్ చేసిన మిల్క్ని మేము స్టోర్ చేసి ఆ మిల్క్ని పూలింగ్ ద్వారా మొత్తం మిక్స్ చేసి దాన్ని పాస్చరైజేషన్ చేసి మైక్రోబయాలజీ ల్యాబ్కి పంపిస్తాము. రిపోర్ట్స్ వచ్చినాక ఆ మిల్క్ని మనము డీప్ ఫ్రిడ్జ్లో 6 months దాకా స్టోర్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకోవచ్చు. చాలా బేబీస్కి మనము రోటరీ క్లబ్ ద్వారా మిల్క్ని అందిస్తున్నాము. 1.5 లీటర్స్ దాకా డైలీ ఇష్యూ అవుతుంది. రోటరీ క్లబ్ సాయంతో జరుగుతున్న సేవా కార్యక్రమంపై వైద్యాధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాలు దానం చేయాలనుకునే తల్లులు 7893313499 నంబరును సంప్రదించి చిన్నారుల ఆకలి తీర్చేందుకు సహకరించాలని కోరుతున్నారు. పక్కన ఉన్నటువంటి తల్లులు వాలంటరీగా మన బ్లడ్ బ్యాంక్ వచ్చి వాళ్ళ ఓన్ మిల్క్ వాళ్ళు స్టోర్ చేసుకుని వాళ్ళ పిల్లలకి ఇవ్వడమే కాకుండా ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో పాలు లేనటువంటి తల్లులు ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఇక్కడ మనం అవేర్నెస్ గత 2 సంవత్సరాలు 3వ సంవత్సరాలకి మనం ఈరోజు ఎంటర్ అవుతున్నాం. 24 మంది పాల దాతల్ని మనం సన్మానం చేసుకున్నాము. అలాగే అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా కలెక్టర్ గారి ముఖ్య అతిథిగా పిలిపించి మనము చేశాము. ఇంటి వద్దనే మా వాలంటీర్స్ వెళ్ళి సేకరించి ఆ మిల్క్ తీసుకొచ్చి ఇక్కడ మనం ప్రాసెస్ చేసి సేఫ్టీ టెస్ట్ చేసిన తర్వాత రిసిపియెంట్స్కి ఇవ్వడం అనేది అది ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం. కలెక్టర్ గారి వారి యొక్క సతీమణి గారు కూడా పాల దాతగా మనకి ముందుకు వచ్చారు. చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. రాజధాని అమరావతి విషయంలో జగన్ వ్యాఖ్యలతో రాబోయే రోజుల్లో వైసీపీకి పుట్టగతులుండవని మంత్రి పార్థసారథి ధ్వజమెత్తారు. మావిగన్ పేరును జగన్ ప్రతిపాదించి ఈ తరానికి తొగ్లక్ ఎలా ఉంటాడో చూపించారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర బడ్జెట్ మొత్తాన్ని అమరావతికి ఖర్చు పెడుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని పార్థసారథి మండిపడ్డారు. అమరావతి స్వయం సమృద్ధి ప్రాజెక్ట్ అని మంత్రి స్పష్టం చేశారు. ఏదో మావిగన్ అని చెప్పేసి మనందరం కూడా ఈ జనరేషన్ వాళ్ళందరూ కూడా తుగ్లక్ అని పేరు విన్నాం తప్పితే తుగ్లక్ చేష్టలు ఏ విధంగా ఉంటాయో ఎవరు కూడా చూడాల. కానీ ఈ తరానికి ఆ అనుభవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మిగిల్చారని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల అభిప్రాయాన్ని గౌరవించే ఆలోచన కానీ బాధ్యత కానీ ఉందా లేదా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను. నేను ఒక మూర్ఖత్వపు ఆలోచన తప్పితే నువ్వు చేసే ఆలోచనలో తప్పు ఉందా లేదా అని చెప్పేసి ఎప్పుడన్నా ఆలోచించుకుంటారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈయన చెప్పే అబద్ధాలని ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి నాయకులకి నేను మనవి చేస్తా ఉన్నా. నేను మీరు కూడా తర్కించుకోండి. మీకు ముందు మనందరికీ తెలుగు వారికి ముందు మన రాష్ట్రం, మన రాష్ట్ర అభివృద్ధి, మన రాజధాని. ఏదైతే అబద్ధాలు చెప్తున్నారో అది వాస్తవం కాదు. ఇది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. అమరావతిలో ఏదైతే పెట్టుబడి పెడుతున్నామో లేదా అప్పులు తీసుకొచ్చి ఏదైతే అభివృద్ధి చేస్తున్నామో ఆ అప్పులను తీర్చుకోగలిగిన సత్తా
అప్పులు తీర్చడమే కాకుండా ఇంకా మిగులు ఆదాయాన్ని ఇతర ప్రాంతాల అభివృద్ధికి సృష్టించగలిగిన రాజధాని అమరావతి కాబోతుందని చెప్పేసి మీ అందరికీ శవనీయంగా మనవి చేస్తాను. దాంట్లో మావి జగన్ అసలు ఒక జోకర్ లాగా మాట్లాడుకుంటున్న విషయాన్ని కార్యకర్తలే చెబుతూ ఉన్నారు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. ఆయన ఈ చుట్టుపక్కల జిల్లాలకు ఏదైతే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా అని ఏదైతే ఆ పేర్లు పెట్టి మరో మోసం చేస్తానికి అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో 5 సంవత్సరాలు మోసం చేశారు. ఇప్పుడు 3 నగరాల పేరుతో మరొక మోసం ఏదైతే మొదలుపెట్టాడో అక్కడ ప్రజాప్రతినిధులు కూడా చేత్కరిస్తున్నారు, ఆయన అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి కూడా పేపర్లో చూసాం. ఇదే విధంగా గనక ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు తన విధానాన్ని కొనసాగిస్తే ఆఖరికి 11 సీట్లలో 0 సీట్లు కూడా అవుతాయని చెప్పేసి నేను మనవి చేస్తూ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనందరం తెలుగు ప్రజలందరూ కూడా గర్వపడే రాజధాని ఏర్పాటు కాబోతుందని చెప్పేసి మనం చేస్తాను. ఎస్సీ ఎస్టీలకు కూటమి ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పీఎం సూర్యఘర్ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 14 వరకు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నామని వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో 2000 చొప్పున సూర్యఘర్ కనెక్షన్లు ఇవ్వటమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో 6 లక్షల కనెక్షన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఇంటిపై ఏర్పాటు చేసుకునే సోలార్ ప్యానెల్స్కు అయ్యే ఖర్చులో భారీగా సబ్సిడీలను ప్రభుత్వమే అందిస్తోందన్నారు. సోలార్ ప్యానెల్స్తో విద్యుత్ ఉత్పత్తి చేసినందుకు చదరపు అడుగుకు రూపాయి చొప్పున ప్రభుత్వం అద్దె చెల్లిస్తుందని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యుత్తు సరఫరా నష్టాలను గణనీయంగా తగ్గిస్తుందని తెలిపారు. భవిష్యత్తులో వ్యవసాయానికి సోలార్ ద్వారా ఉచిత విద్యుత్ ఇచ్చే ప్రణాళికలు చేస్తున్నామన్నారు. పీఎం కుసుమ్ ద్వారా రానున్న రోజుల్లో పగటిపూట 9 గంటలు రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని, దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా పర్యాటకులు సందర్శించే ప్రాంతం భవానీ ఐలాండ్. ఒకప్పుడు పిక్నిక్ స్పాట్గా, రిక్రియేషన్ హబ్గా ప్రసిద్ధి చెందింది. కానీ బుడమేరు వరదలు దీన్ని పూర్తిగా ధ్వంసం చేశాయి. ఏళ్లు గడిచినా ద్వీపం పునర్నిర్మాణంపై అధికారులు తగిన దృష్టి పెట్టకపోవడంతో పర్యాటకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రిక్రియేషన్ కోసం ఎలాంటి కార్యకలాపాలు లేవని సందర్శకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. భవానీ ద్వీపంలో ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి కృష్ణమ్మనాయుడు అందిస్తారు. రాష్ట్రంలోని అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశాలలో విజయవాడలోని కనకదుర్గమ్మ టెంపుల్కి సమీపంలో ఉన్నటువంటి భవానీ ఐలాండ్ ఒకటి. పెద్ద ఎత్తున ఇక్కడికి 2024లో వరదలు రావడంతో ఈ భవానీ ఐలాండ్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాలు మునిగిపోయాయి. ఆ తర్వాత అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇక్కడ పర్యాటకం అంతా పూర్తిగా కుంటుపడిందనే చెప్పవచ్చు. దాదాపు వారానికి 10,000 మందికి పైగానే ఇక్కడికి పర్యాటకులు వచ్చేవారు. ఏడాదికి చూసుకుంటే దాదాపు 5 లక్షల నుండి 8 లక్షల మంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని విజిట్ చేసేవాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ప్రస్తుతం అయితే దయనీయంగా మారిందనే చెప్పవచ్చు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ గురించి, ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం కావాలని కోరుకుంటున్నారో వారి మాటల్లోనే ఒకసారి తెలుసుకుందాం. ఇంకొంచెం అభివృద్ధి చేస్తే ఇంకా బాగుండిద్ది. పిల్లలు ఆడుకుండకే కానివ్వండి, ఇంకొంచెం ఎక్విప్మెంట్స్ ఉంటే ఇంకా బాగుండిద్ది. ఇది చూస్తే మొత్తం చెట్లే కానీ ఇంకొంచెం ఫారెన్ సిటీ లాగా చేస్తే ఇంకొంచెం బాగుండిద్ది అని నా ఒపీనియన్. విజయవాడలో భవానీ ఐలాండ్ అనేది చాలా పెద్ద అద్భుతమైన ప్లేస్. మొన్న ఫ్లడ్స్ రావడం వల్ల మొత్తం చెడిపోయి చెత్త చెదరం అంతా కూరుకుపోయింది. మొత్తం ఇది కొంచెం మంచిగా అభివృద్ధి చేయాలని నా ఒపీనియన్. మరి బాగా చేస్తే బాగా డెవలప్ అయ్యిద్ది. ఫెసిలిటీస్ బాగా పెంచితే చాలా బాగుండిద్ది. మేము భద్రాచలం నుంచి వచ్చినామండి. బాగుంది కానీ కొన్ని ఫెసిలిటీస్ ఖరాబ్ అయినాయి చాలా వరకు. కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది. ఈ చుట్టుపక్కల ఈ చెత్త చెదారం మొత్తం బాగా అన్కంఫర్టబుల్గా ఉంది. కొంచెం నీట్గా ఉండాలి. మేము కొత్తగూడెం నుంచి వచ్చామండి కనకదుర్గమ్మ టెంపుల్ని చూడడానికి. అలాగే టైం ఉందని ఐలాండ్ విజిట్ చేయడానికి వచ్చాము. చూడడానికి బాగానే ఉంది కానీ కొంచెం డెవలప్ అయితే బాగుంటుంది. వేస్టేజ్ చాలా ఉంది ఎక్కడ పడితే అక్కడ. చిన్నపిల్లలు ఆడడానికి కూడా ఇంకొంచెం కిడ్స్కి ప్లేయింగ్ అంటే పెడితే బాగుంటుంది. కొద్దిగా బాగానే ఉంది కానీ ఇక్కడ ఇంకా మంచిగా చేస్తే డెవలప్ కొంచెం బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ కోతులు ఎక్కువ ఉన్నాయి, కొంచెం అంత చెత్త ఇట్లా ఉంది. టూరిస్టులకు జర మంచిగా బాగా చేస్తే బాగుంటుంది. మేము వెళ్ళిన చోట అయితే అంతగా ఎక్కువ ఫెసిలిటీస్ లేవు. కొంచెం సిట్టింగ్ ప్లేసెస్ ఒకసారి అంటే లైక్ ఇక్కడ చాలా లాంగ్ పాత్ ఉంది కదా, మధ్యలో బెంచెస్ అటా వేస్తే బాగుంటుంది ఫెసిలిటేటెడ్గా. రోప్ వేస్ కానీ ఇంకా ఎలాంటివి ఏమన్నా పెట్టినా సరే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్లస్ అట్రాక్టివ్ ప్లేస్గా కూడా ఇది మారుతుంది. గవర్నమెంట్ చూసి చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇక్కడ అప్పుడప్పుడు వస్తూ ఉంటాను లైక్ ఫ్రెండ్స్తో మంచిగా చిల్ అవ్వడానికి. బట్ ఇక్కడ వచ్చిన తర్వాత నాకేమనిపించిందంటే ఇంకా మంచి టూరిజం ఇంప్రూవ్ చేయొచ్చు. ఎలాగంటే ఇక్కడ సరిగ్గా మెయింటెనెన్స్ లేదు, లైక్ క్లీన్గా లేదు. అలాగే
అలాగే గ్రీనరీగా అస్సలు లేదు, ప్రాపర్ లైక్ ఫెసిలిటీస్ లేవు. అవి మంచిగా చేస్తే టూరిజం ఇంకా పెరిగి మన విజయవాడకి ఇంకా పెద్ద పేరు వస్తుంది. ఫ్రెండ్స్ కూడా మంచిగా చిల్ అవ్వడానికి, మంచి కొత్తగా లైక్ తినడానికి కానీ, చిల్ అవ్వడానికి కానీ, మంచి ప్లేసెస్ కానీ, ఫుడ్ కానీ, ఇలాగా ఎంటర్టైన్మెంట్కి మంచి కొంచెం పెడితే ఇంకా బాగుంటుంది. ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాను, ఇక్కడ చూశాను కానీ కొంచెం బాగానే ఉంది, కానీ ఇంకా చాలా డెవలప్మెంట్ జరగాలి. ఇక్కడ అసలు క్లీన్నెస్సే లేదు. ఇంకా చూశాను చాలా వరకు అన్నీ చెడిపోయాయి, వాటిని రిపేర్ చేయలేదు. ఈ రిపేర్ చేసి ఇంకా కరెక్ట్గా ఇంకా డెవలప్ చేస్తే చాలా మంది జనాలు వస్తారు. స్కూబా డైవింగ్, ఇంకా స్విమ్మింగ్ ఇంకా పెంచడం, ఇలాంటివి ఇంకా ఎక్కువ ఏమైనా కొత్త ఇన్నోవేటివ్గా చేస్తే చాలా బాగుంటుంది. దుర్గమ్మ దర్శనానికి వచ్చినటువంటి వేలాది మంది భక్తులు ప్రత్యేకంగా భవానీ ఐలాండ్ చూడడానికి వస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వసతులు అంతంత మాత్రంగానే ఉండడంతో పాటు పిల్లలు ఆడుకోవడానికి కూడా కనీసం ఏమాత్రం కూడా ఎటువంటి యాక్టివిటీస్ లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అటు కొండపల్లి కోటతో పాటు మూలపాడు నగరవనం, మిగిలినటువంటి ఉండవల్లి కేవ్స్ లాగానే ఈ భవానీ ఐలాండ్ను కూడా పట్టించుకొని ప్రభుత్వం వెంటనే అభివృద్ధి చేస్తే పర్యాటకంగా ఆదాయం పెరగడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని కూడా ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ గోపితో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విజయవాడ భవానీ ఐలాండ్ నుంచి. హైదరాబాద్లోని రాజేంద్రనగర్ వద్ద కొత్తగా నిర్మిస్తున్న తెలంగాణ హైకోర్టు 2వ జోన్ భవన నిర్మాణ పనులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శంకుస్థాపన చేసే ప్రదేశానికి చేరుకున్న జస్టిస్ సూర్యకాంత్కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా న్యాయమూర్తులు, అధికారులు సాదర స్వాగతం పలికారు. భవన నిర్మాణానికి సంబంధించిన నమూనాలను సీజేఐ పరిశీలించారు. నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. వేద పండితుల సమక్షంలో జరిపిన శంకుస్థాపన పూజా కార్యక్రమంలో ఇతర న్యాయమూర్తులతో కలిసి పాల్గొన్నారు. పలుగుతో భూమిని తవ్వి భవన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ మాదాపూర్ పరిధిలో డీసీఎం బీభత్సం సృష్టించింది. స్కూటీపై వెళ్తున్న దంపతులను డీసీఎం ఢీకొట్టడంతో భార్య మృతి చెందింది. మాదాపూర్ మైండ్ స్పేస్ నుంచి స్కూటీని వాహనం ఈడ్చుకు వెళ్ళింది. కొంత దూరం వెళ్లాక స్కూటీపై నుంచి భర్త పక్కకు పడిపోగా భార్య కిలోమీటర్ మేర వాహనం ఈడ్చుకెళ్లింది. స్కూటీని ఈడ్చుకెళ్లడాన్ని గమనించిన స్థానికులు వెంబడించి వాహనాన్ని ఆపారు. డ్రైవర్ పరారీ కాగా క్లీనర్కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దంపతులిద్దరిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా హానియా అయేషా చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. తీవ్ర గాయాల పాలైన అయేషా భర్త అబ్దుల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేరళకు చెందిన దంపతులు అయేషా, అబ్దుల్ మలబార్ బంగారు ఆభరణాల దుకాణంలో పనిచేస్తున్నారు. కూకట్పల్లిలో సినిమా చూసి మహేశ్వరం తిరిగి వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది. అమ్మ తొలి దైవం, ఇది ఈ తరానికి తెలియజెప్పడమే ఆయన లక్ష్యం. వివాహం చేసుకోకుండా తల్లికి సపర్యలు చేశారు. భారతీయ కళలను నిస్వార్థంగా పిల్లలకు నేర్పించడానికి జీవితాన్ని అంకితం చేశారు. 16 ఏళ్లుగా చిన్నారులకు సంప్రదాయ కళలపై ఉచిత శిక్షణనిస్తూ ఉన్నతంగా తీర్చిదిద్దారు. అసలు ఈయనెవరు, సంస్థ స్థాపించడానికి గల కారణాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. కరుణా త్యాగం అనురాగం అన్ని కలిసిన రూపం ఆ దేవుడికైనా అమ్మే తొలి దైవం ఆ దేవుడికైనా అమ్మే తొలి దైవం మాతృదేవో భవ మాతృదేవో భవ. అమ్మ గొప్పతనాన్ని పాట రూపంలో చెప్తున్న ఈయన విశ్రాంత ఎస్ఐ పాటిల్ రాజశేఖర్. అనంతపురం జిల్లా కమ్యూనికేషన్స్ విభాగంలో ఎస్ఐగా పనిచేసి ఈ ఏడాది ఫిబ్రవరిలో పదవీ విరమణ పొందారు. చిన్నతనం నుంచి సంప్రదాయ కళలపై మక్కువ. జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని కొంతమంది నిర్లక్ష్యం చేయడం ఆయన్ను ఆవేదనకు గురిచేసింది. నైతిక విలువల గురించి చిన్నతనం నుంచే తెలియజేస్తే కొంతైనా మార్పు వస్తుందని భావించారు.
2010లో ఉరవకొండలో అమ్మ తొలి దైవం సంస్థను స్థాపించారు. దాని ద్వారా పిల్లలకు సంస్కృతి, సంప్రదాయ కళలు నేర్పిస్తున్నారు. తన వేతనాన్నంతా దానికోసమే వినియోగించారు. సంప్రదాయ కళల శిక్షణ కోసం వెచ్చించారు. రాజశేఖర్ వద్ద శిక్షణ తీసుకుంటున్న చిన్నారులు మానవత, నైతిక విలువలు నేర్చుకుని ఇంట్లో తల్లిదండ్రులకే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నారు. రాజశేఖర్ పోలీస్ శాఖలో పనిచేస్తూనే అనేక భక్తి గీతాల ఆల్బమ్స్ చేశారు. గానగంధర్వుడు ఎస్పీ బాలు ప్రశంసలు అందుకున్నారు. పదవీ విరమణయ్యాక పూర్తిగా సాంస్కృతిక సేవకే అంకితమయ్యారు. అమ్మ తొలి దైవం సంస్థ ద్వారా 1000 మందికి పైగా విద్యార్థులకు శాస్త్రీయ నృత్య శిక్షణ ఇప్పించారు. పోలీస్ శాఖలో అనేక రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లో తన శిష్య బృందంతో ప్రదర్శనలు ఇస్తూ వస్తున్నారు. పిల్లల్లో చదువుపై ధ్యాస, పెద్దల పట్ల గౌరవభావం పెరిగిందని తల్లిదండ్రులు చెప్తున్నారు. రావడం వల్ల పాపకు కొంచెం సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎలా ఉండాలి అంటే పెద్దల్ని ఎలా గౌరవించాలి అలాంటివన్నీ సార్ నేర్పిస్తారు. అలాగే దాంతోపాటు పిల్లలకి క్రమశిక్షణ అనేది చాలా బాగుంటుంది. అంటే పెద్దలతో ఎలా ఉండాలి ఏంటి అనేది బాగా తెలుస్తుంది. దాంతోపాటు క్లాసికలే కాకుండా పిల్లలకి కొద్దిగా అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది కదా వెస్టర్న్ నేర్చుకోవాలని, అవి కూడా మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తూ నేర్పిస్తూ ఉంటారు. ఫస్ట్కి చాలా ఈ పాప అల్లరి, చదువుకునేది కాదు, ఇట్లా డ్యాన్స్ గేమ్స్ ఏం రాస్తారు. ఇక్కడికి వచ్చినాక చాలా మార్పు వచ్చింది. ఈ సార్కి చాలా థ్యాంక్స్. ఇట్లా నేర్పించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలకి ఇంతకు ముందుకి ఇప్పటికీ జనరేషన్ అనేది చాలా అభివృద్ధి చెందుతుంది. వాళ్ళు చక్కగా చదువుకుంటున్నారు. రోజు మేము ఇక్కడ డ్యాన్స్ స్కూల్స్కి పంపిస్తున్నాను ఇద్దరు. నేను కార్యక్రమం అమ్మ తొలి దైవం అని పెట్టి స్వచ్ఛంద సంస్థ పిల్లలకి ఎంతో మంచి చేయూతనిస్తున్నాడు. అటువంటి మహానుభావులు ఇంకా చాలామంది ముందుకు రావాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను సార్. స్కూల్స్కి దానికి చాలా డల్గా ఉండింది. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా షార్ప్ అయిపోయింది. డ్యాన్స్కి ఎలా ఉంటుందో క్లాసెస్ అలాగే అటెండ్ అవుతుంది. హోంవర్క్స్ కానీ ఇంట్లో పేరెంట్స్ దగ్గర మాట్లాడే పద్ధతి కానీ అన్నీ చాలా చేంజ్ అయిపోయాయి. రాజశేఖర్ అన్న వచ్చేసి ఏ ప్రోగ్రాం పెట్టినా ₹1 కూడా తీసుకోరు. ఇక్కడ ఆయన నేర్పిన క్రమశిక్షణ వల్లనే పిల్లలు కూడా చాలామంది విద్యావంతులయ్యి ఉన్నత స్థాయికి ఎదిగినారు. తల్లిదండ్రులు కూడా ఇష్టంగా పిల్లవాళ్ళని పంపించే విధంగా ఆకర్షించి మోటివేట్ చేయడం కూడా ఈరోజు ఇంతమంది రావడానికి కారణం అదే. సమాజానికి మంచి పౌరుల్ని అందించాలన్నదే తన ఆశయమంటున్నారు పాటిల్ రాజశేఖర్. అమ్మ విలువ కూడా అందరికి తెలియాలి. అమ్మ అంటే దేవత అని మా సంస్థ పేరు ఉచ్చరిస్తే ఆ ఐడియా వాళ్ళకి రావాలి. కళ అంటే సైకలాజికల్గా చేంజ్ వస్తుంది, స్టేజ్ ఫియర్ పోతుంది, మరి ఇన్ఫియారిటీ కాంప్లెక్షన్ పోతుంది పిల్లలకు. తర్వాత ఒక రిథమిక్ సెన్స్ వస్తుంది అన్నమాట. కళలు ఒకటే కాదు, మన సంస్కృతి గురించి, మరి తల్లిదండ్రుల విలువ గురించి, ఉపాధ్యాయులు, గురువులు, మన సమాజమే, సమాజానికి వాళ్ళకు మంచి అలవాట్ల గురించి కూడా నాకు చేతనైనంత అప్పుడప్పుడు నాకు వీలున్నప్పుడల్లా చెప్తుండేవాడిని. నాకు ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. తన జీవితాన్ని సమాజ శ్రేయస్సుకే వెచ్చిస్తున్న రాజశేఖర్ను అందరూ అభినందిస్తున్నారు. అసోంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. బీజేపీ తరఫున ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సహా సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రచారం చేస్తున్నారు. అసోంలో సుడిగాడి పర్యటనలు చేస్తున్న సీఎం హిమంత బిశ్వ శర్మ ఓటర్లతో మమేకమవుతున్నారు. బీజేపీ ప్రచారానికి గీతానికి నృత్యం చేస్తూ ఓటర్లలో ఉత్సాహం నింపారు. బొంగైగావ్ ప్రచార సభలో పాల్గొన్న సీఎం హిమంత బిశ్వ శర్మ పార్టీ ప్రచార గీతానికి ఉత్సాహంగా స్టెప్పులేశారు. తనతో పాదం